లక్ష పెరుగుతుందా సార్? ఇప్పుడు నా ఇన్కమ్ ఎంత వెస్టీలా 6 lakhs కదా లాస్ట్ మంత్ ఇన్కమ్ 6.5. అది ఏమంటారు బిజినెస్ బట్టి. ఇప్పుడు వ్యవసాయం వచ్చింది, అగ్రికల్చర్ బాగా పెరిగితే చెక్ కూడా బాగా పెరుగుతుంది. బిజినెస్ కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉండేలేవా? 6 lakhs 6.5 హైయెస్ట్ ఇన్కమ్. లాస్ట్ మంత్ ఇన్కమ్ 5,09,000. ఇప్పుడు 5,09,000. ఇప్పుడు 5,09,000. నేను మీకు ఏం చెప్తున్నా బిజినెస్ గురించి అంటే, మీరు బయట ఒక్క సంవత్సరం దాకా కష్టపడితే ఎంత వస్తున్నారు అందులో యాప్లో ఉంటాయి సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఆగస్ట్ వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు నా చెక్ ఎంత? ఆగస్ట్ చెక్ సెప్టెంబర్ 10వ తారీఖు అకౌంట్ లో పడుతుంది. ఎప్పుడు సార్? ఒకవేళ నేను మీకు ఇక్కడ అందరు ఉన్నారు కదా, స్టూడెంట్స్ అందరు ఉన్నారు కదా, సెప్టెంబర్ 10వ తారీఖు నా చెక్ 10 లక్షల రూపాయలకి ఒక్క పైసా తక్కువైనా 11వ తారీఖు నేను ఇన్వెస్ట్ పని చేస్తాను. ప్రామిస్, జోక్ కాదు. నేను మీకు ఏదో ఇట్లా వేసిపోయి అవతల పడే రకం కాదు. నేను స్టార్టింగ్ డే 1 నుంచి ఇదే రూట్లో వస్తున్నా. నాకు ఇట్లా ఈ ఇన్కమ్ రాకపోతే బంద్ చేస్తా, ఇన్ని కార్ రాకపోతే బంద్ చేస్తా, ఇదే చెప్పుకుంటూ వస్తున్నా అప్పటి నుంచి. ఇప్పుడు ఆగస్ట్, ఇప్పుడు చెక్ ఎంత? 5 lakhs. ఆగస్ట్కి ఎంత? 10 లక్షలు. 10 lakhs. ఒకవేళ 10 lakhs ఒక పైసా రూపాయి కాదు పైసా తక్కువ వచ్చినా 11th నేను వెస్టేజ్ మానేస్తా. నా మొబైల్ నెంబర్ మీకు యూట్యూబ్ లో ఉంటుంది, ఫోన్ చేసి నన్ను అడగవచ్చు, నో ప్రాబ్లం. సైదులు వెస్టేజ్ అని కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. అర్థమైంది సార్? అంత క్లారిటీగా క్లియర్ గా ఉండదు బిజినెస్. మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు 5 లక్షలు వచ్చి ఆగస్ట్ 10 ఎట్లా అవుతుందా? అవుతుంది అట్లే, నాకు తెలుసు కదా. పిల్లర్లు వేసినంత టైం పడుతుంది, మీద స్లాబ్లు వేస్తాను, పిల్లర్లకే టైం పట్టింది. నేను పడాల్సిన కష్టం అంతా పడిపోయినా. ఇప్పుడు జస్ట్ మీటింగ్ పెడితే ఒక నిలబెడతాను, జనాలు వస్తున్నాయి. ఇక్కడ నేను అంతకుముందు మీటింగ్ పెడితే కుర్చీలన్నీ తుప్పు పట్టిన కుర్చీలు పక్కకి పెట్టి 4-5 కుర్చీలు కూర్చున్నాయి జనాలు. వాళ్ళని కూడా బదిలాడి గీకి గీమలాడి చెప్పి వాడు కూడా ఇటు పోయేది వాడు అటు పోయేది. క్లియర్గా చెప్పిన ఒక్కొక్కరు రేపు పొద్దుగా నేను మీకు దొరకలే కష్టం అవుతారని అబ్బా అనేవాడు. ఆరుమంటారు అంటే నీళ్ళలో పోతుందా గాలిలో పోతుందా? ఇప్పుడు 17 కార్లు, ఆ కార్ల వీడియో చూస్తే మీకు కళ్ళు బయలు కావు. 17 కార్ల వీడియో అవుతారు రింగ్ రోడ్ చేసి పెట్టిన వాళ్ళు. అది కూడా ఎందుకు పెట్టినా అంటే మన కార్ వచ్చిన బిల్డప్ కొడుతుంది కాదు, ఇకనైనా మారి సాగు రాజు. 66,000 కిలోమీటర్లు, 66,000 కిలోమీటర్లు తిరిగింది. నేను మొన్ననే మన టైర్ చేంజ్ చేసి. నేను ఈ కారు కొన్నప్పుడు సుబే సార్ నెలకు 46 లక్షలు సుబే సార్ మైసూరు సార్ ఏమన్నాడంటే, ఈ కారును మెర్సిడీస్ కొంటానికి వాడుకో అని అన్నాడు. కొత్త కారు అప్పుడే కాదు, దాన్ని ఆటో కడ దారుణంగా తెప్పిన. ఈడుగా కూడా వచ్చింది, వైజాగ్ కూడా వచ్చింది. నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, వెస్టేజ్ ఈజ్ బంగారం. నీకేదో 20,000 30,000 కోసం వస్తా అంటే ఇలా బజ్జీలు వేసుకున్నా 20-30,000 వస్తాయి. కానీ బిజినెస్లో ఒక్క సంవత్సరం 365 రోజులు కనుక నువ్వు మనస్ఫూర్తిగా దీంట్లో పెట్టగలిగితే నీ జిందగీ మొత్తం మారుతుంది. ఏమంటారు, స్టిచ్చింగ్ చేసుకునే మేడం సార్ గాయత్రి మేడం నెలకు 1,60,000. ఇల్లు తిరిగి నీళ్ళకాయలు పోస్తాడు కానీ కేదార్ సార్ వాళ్ళ మేడం ఇంటికాడ కారం మిల్లు పిండికి నెలకు 1,80,000 ప్లస్ 15 లక్షల కార్. కనీసం వెస్టేజ్ అని పేరు వలకరాల వాళ్ళకి 4-5 లక్షలు వస్తున్నాయి. మనం ఏం కూర్చొని గుడ్డు మీద అన్ని వీకేస్తుంది. ఎక్కువ చదువుకోదు పరిశ్రమ. అదే వెస్టేజ్ డబ్బులు ఎవరికి వస్తాయి సార్ అంటే, సగం చదువుకున్న వాళ్ళకి ఎక్కువ చదువు మొత్తమే లేదు. జనరల్ చదువు ఎక్కువ వస్తే అనుమానం ఎక్కువ వచ్చి పడేది. అనుమానం ఎక్కువ వచ్చి మా వాడు దోస్తు గారు వచ్చిండు, నేను జాయిన్ కారా అని చెప్పిన. నేను కాను రా తెలుసుకుంటాను, తెలుసుకోరా అని చెప్పిన. ఎన్ని రోజులు పడుతుంది? ఓ రోజు, నెల, 2 నెలలు, 10 నెలలు, 20 నెలలు, 3 ఏళ్ళ ఎక్కడ పడకపోతే ఏ బోర్ బొక్కలు పోయి చెక్ చేసుకున్నా 7 సార్లు చేసుకున్నా. ఏముందిరా ఇక్కడ చెక్ చేస్తాను, సబ్బు రుద్దుకో సావు, సబ్బే కదా రుద్దుకో ఫస్ట్. ఓ వారం రోజులు రుద్దు, 4-5 మీటింగ్లకు రా, క్లారిటీ తీసుకో, పుస్తకాలు ఉన్నాయి చదువు. 7 సెర్చ్ చేస్తాడు. ఏముంది సెర్చ్ చేయడానికి? ఇలా సంతూర్ సోప్ 7 సెర్చ్ చేసాడు చెప్పు నాకు. పోనీ సంతూర్ సోప్ ఏ కంపెనీ చెప్పు? సంతూర్ కంపెనీ కాదు, అంతే అరక మనకు. స్ట్రింగ్ అని ఒక డ్రింక్ ఉందా? స్ట్రింగ్ తెలుసా లేదా? అది మీకు ఒరిజినల్ విషయం చెప్తానండి. స్ట్రింగ్ డ్రింక్ వారంలో ఒక 2 సార్లు తీసుకుంటే ఆడు ఎటు చూపిస్తాడు? ఈజీగా ఈడ పెడతాడు. ఇక్కడ పెడితే ఛార్జింగ్ అయితే జరుగుతారు కదా. ఒరిజినల్ సినిమా ఏం తెలుసా? స్ట్రింగ్ కనుక వారంలో 2 సార్లు తీసుకుంటే వారి వీర్యకణాలు మొత్తం పోతుంది. ఇప్పుడు ఆడ ఛార్జింగ్ అయితే కానీ ఏం ఛార్జింగ్ ఉండదు. నేను చెప్పింది కాదు, ఇట్ ఇస్ ప్రూవెన్. అంత డేంజరస్ డ్రింక్ తాగుతున్నావు లేదా బయట? అడిగినా ఏమన్నా ఎడతారైతే ఏమైతుంది? రెడ్ పుల్లు తొక్కల పుల్లు అని చెప్పేసి మన ఏమన్నా గుర్తులో పోసినాడు పోతారు కదా. ఇంత క్లారిటీగా ఇంతమంది వాడిన వాళ్ళు చెప్తే కూడా డౌట్ వస్తున్నాడు. నీ బాధ ఏంటంటే నువ్వు కొంచెం నాకు పైసలు వస్తాయి అంతే కదా. అల్లకెళ్ళి బయటికి రండి, అల్లకెళ్ళి బయటికి వస్తే డిసెంబర్కి నా టీంలో 100 కార్లు. ఎన్ని సార్? ఇవన్నీ ఇప్పుడు మీకు నమ్మకం అయ్యేది కాదు. నేను 5 లక్షలు అని చెప్పినా ఎవరు నమ్మలే, 1 లక్ష అని చెప్పినా ఎవరు నమ్మలే. నా ముఖానికి 1 లక్ష మ్యాచ్ కాదు కాబట్టి వాడు బిలీవ్ చేయదు.
రైట్. ఇప్పుడు లక్ష వచ్చింది, 5 వచ్చినాయి, 6 కూడా వచ్చినాయి, 16 కార్లు కూడా వచ్చినాయి. నా కార్తో 17 కార్లు, 1,00,000 తీసుకుంటారు, 16 మంది వచ్చారు, ఒక 4 2 లక్షల పైన తీసుకుంటున్నారు. ఇవన్నీ జరిగినాయి ఆల్రెడీ. జరగబోయేది మీకు చెప్తున్నా. మీకు అంత ఈజీగా బిలీఫ్ ఏం రాదు. బా అది కూడా తాయిరా వచ్చినాకనే వస్తాం మళ్ళీ మీకు ఎందుకు బాధపడుతుంది. బిజినెస్ పవర్ అది నాది కాదు. ఇప్పుడు నా టీంలో ఒక 5,000 మంది లీడర్స్ వచ్చారు. ఎవరు నా కోసం పనిచేస్తున్నారు కాదు, ఎవరి గోల్స్ వాళ్ళకు ఉన్నాయి. పరిగెత్తున్నారు, తెల్లందాక పోతున్నారు. నేను మీటింగ్ పెడుతున్నా, హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. రేపు పొద్దున నేను వెళ్ళేసరికి సిద్దిపేటలో మీటింగ్ స్టార్ట్ అయింది. సగం వాళ్ళు చేస్తారు, సగం పోయి నేను. అట్లా ఈ తెలంగాణ ఏపీ వ్యాప్తంగా నా టీమే డైలీ ఒక 100 మీటింగ్ పెడుతుంది. ఎన్ని? నేను ఒక్కని పని చేస్తే అంత ఇన్కమ్ రాస్తారు. 100 మీటింగ్లలో ఒక్కొక్క మీటింగ్ లో ఇట్లా 100-200 మంది కూర్చోండి. అన్ని లెక్క పెట్టినా రోజుకు 2-3 వేల మంది ఈ బిజినెస్ ప్లానెట్ నా టీంలో. ఎక్కడ లైఫ్ ఉండే ఎక్కడ దాకా వచ్చినా ఒకసారి ఆలోచిస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. నాకు దట్ వాస్ మై లైఫ్. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నా బ్రదర్ నేను కూడా చెప్తున్నా, నేను కోప్పడలేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే అర్థం చేసుకోవాలి. ఎవరి మీద నాకేం కోపం, ఆయన నా పాలైన కాదు, నా చుట్టాలు కాదు. మీరు డిస్టర్బ్ అయితే ఇది అర్థం కాదు. నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. ఎప్పుడు తప్పించుకుందామని చెప్పి ఫోన్ వచ్చిందని ఒకతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు 10వ తరగతి రోజు ఫోన్ చేసి పెడతారు. వెళ్ళి నువ్వు మంచి పని చేసినావురా, మరి నీకేమైందిరా? ఏ అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇంత గట్టిగా చెప్పలేను. ఎంత గట్టిగా చెప్పాలి లేదు. చెవులు 2 పట్టుకొని పిల్లలకి ఇట్లా గుద్దాలి. ఎత్తి మీద దరిద్రం తీసుకో అంటే ఎవడు ఎంత గట్టిగా చెప్పినా నీకు అర్థం కాదు. దేవుడు చేసిన మనుషులు సినిమా చూసినట్టు లక్ష్మమ్మ నాకేమైనా ఇయ్యాలంటాడు. ఇంకా నా మూటేస్తా కళ్ళు ముస్తుందా? అదే ఇప్పుడు జరిగేది. నువ్వు పోయి దేవుని దండం పెట్టి రోజు సింహాచలం పోతుంది, అరుణాచలం పోతుంది, అన్నవరం పోతుంది, దేవుని దండం పెట్టి దేవుడా ఏమన్నా చేయాలి. ఈ మీటింగ్ రప్పించండి. ఇది అవకాశమా కాదా? నీకు జీవితంలో ఏమేమి కావాలో అన్ని రాసి పెట్టు. ఏది రాకపోయినా ఇళ్ళకి వెళ్ళి నేను బాధ్యత. నువ్వు నేను చెప్పిన పని చేయగలను. కారు ఉందా, ఆరోగ్యం ఉందా, డబ్బు ఉందా, నేను వస్తుంటే మీరంతా క్లాస్ పెట్టరని చెప్పిన రెస్పెక్ట్ కాదు సార్ అది. ఏపీ తెలంగాణలో ఒక 15 లక్షల మంది గుర్తుపడుతున్నారు. 15 lakh పీపుల్. మీరు గూగుల్ ఓపెన్ చేసి సైదులు వెస్టేజ్ అని కొడితే నేను మాట్లాడిన మాటలు, నేను పెట్టిన మీటింగ్లు అన్ని కనబడతాయి.